పిఠాపురం నియోజకవర్గంలో నిన్న దురదృష్టకరంగా 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, చేబ్రోలు హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేక అంబులెన్స్ కోసం మరి ఫోన్ చేస్తే గంటన్నర వరకు రాకపోవటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఎండపల్లి హై స్కూల్లో మరి కులాన్ని ఎత్తుతూ దూషణ చేసినట్లుగా, అది కూడా విద్యాలయంలో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఈ రకమైన వాతావరణం ఉన్నట్లుగా, ఈ గొడవ కొన్ని రోజుల కిందటి నుంచి జరుగుతున్నట్లుగా అది నిన్న వెలుగులోకి రావటం జరిగింది. వీటిని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ హాస్పిటల్స్ చూసుకుంటే మొన్ననే ఇంచుమించుగా ఒక నెల కూడా అవదేమో పిఠాపురం హాస్పిటల్లో మనం చూస్తే అమ్మాయి డెలివరీ కోసం కూడా వెళ్ళలేదు, టెస్ట్ల కోసం వెళ్తే బలవంతంగా డెలివరీ చేసి తల్లి ప్రాణాలను తీసేసి బిడ్డని ఆ ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూసాం. నిర్లక్ష్య విధానం వైద్యంలో సరిగా పట్టించుకోకపోవడం, అప్పుడు కూడా అంబులెన్స్ ని పిలిస్తే వెంటనే రాకపోవడం, ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేబ్రోల్లో నిన్న 50 సంవత్సరాల వ్యక్తి మరి హాస్పిటల్ కి గుండె నొప్పిగా ఉందని చెప్పి వెళ్తే ఎవ్వరూ లేరు. అక్కడ హాస్పిటల్ కి తాళాలు వేసేసి ఉన్నాయి. ఆ హాస్పిటల్ మామూలుగా ఉండే హాస్పిటల్ కాదు. ఇంచుమించుగా 20,000 జనాభా ఉన్న చేబ్రోలు గ్రామానికి, 10,000 పైన జనాభా ఉన్న దుర్గాల గ్రామానికి, ఏకే మల్లవరము, అదే విధంగా మరి 4 గ్రామాలకు సంబంధించిన పిహెచ్సిలో కనీసం ఎవ్వరూ లేని పరిస్థితి. నైట్ డ్యూటీలో ఏ డాక్టర్ గాని కనీసం మినిమం ఏఎన్ఎం టైపు ఎవ్వరు కూడా లేకుండా లైట్లన్నీ వేసి తాళాలు వేసేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో అతను కూడా ఉండేవాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే, ఎప్పుడు గతంలో ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మరి 108 ఎప్పుడు కూడా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అందరినీ వచ్చి ఎక్కడికైనా సరే, అది అడవి ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా కూడా వచ్చి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడిన పరిస్థితులు ఉన్నాయి తప్ప, ఇలా గంటన్నర అయినా కూడా అంబులెన్స్ రాకపోవడం వల్ల నిర్దాక్షిణ్యంగా అతను ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇదేనా ఏం జరుగుతుంది? పరిపాలన ఏం జరుగుతుంది? అధికారుల తీరు ఏం జరుగుతుంది? ఇక్కడ హాస్పిటల్స్ ఒక దగ్గర మందులు ఉండవు, ఒక దగ్గర మనుషులు ఉండరు, ఒక దగ్గర డాక్టర్లు ఉండట్లేదు, ఒక దగ్గర ఇవి ఉండదు. డాక్టర్లకు ఉండే సమస్యలు డాక్టర్లకు ఉన్నాయి, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉండే సమస్యలు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నాయి, నర్సులు చెప్పే సమస్యలు నర్సులు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య, ప్రభుత్వము అధికారుల మధ్య ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. మల్లాంలో జరిగిన మరి గ్రామ బహిష్కరణ మొదలుపెట్టి ఈ రోజు ఎండపల్లిలో జరిగిన విద్యార్థులకి టీచర్ల మధ్య జరిగే విషయం వరకు మనం చూస్తే ఇది చాలా దురదృష్టకరం. ఇది పట్టించుకోనితనం. ప్రభుత్వం పోకపోవడం వల్ల ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? ఎందుకు కులాల దూషణలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు కులం పేరెత్తి మాట్లాడుతున్నారు? ఎందుకు మహిళల్ని కించపరిచే విధంగా మాటలు వస్తూ ఉన్నాయి? ఇవన్నీ అంటే భయం లేకపోవటం వల్ల, ఇక్కడ సరైన అధికారము సరిగ్గా చేయకపోవడం వల్ల, కంట్రోల్ లేకపోవటం వల్ల. ఇది ఎక్కడికి చూడండి, మీరు ఎవరైనా పరిశీలించండి. మీరు రాజకీయంగా విమర్శ చేయట్లేదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు, ఎండిఓ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు, మున్సిపల్ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు. పోనీ ఇవన్నీ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పని చేయించుకోవచ్చు. కానీ హాస్పిటల్స్ ఎలాగండి? ప్రజల ప్రాణాలు తీసేస్తామా? ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి. వైద్యం అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు చనిపోతున్నారంటే ఇంతకన్నా దురదృష్టకరం, ఇంతకన్నా ప్రభుత్వ పరిపాలనా తీరు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఒక పక్క వైద్య కళాశాలని 66 సంవత్సరాలకు అమ్మేస్తారు, ఓ పక్క వైద్య హాస్పిటల్స్ ని, ప్రభుత్వ హాస్పిటల్ ని 66 సంవత్సరాలకు రాసి ఇచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళండి, డాక్టర్లు అడిగితే మాకు మందులు లేవనో ఇంకోటనో వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మీరు వాళ్ళ సమస్యలు పరిష్కరించక, హాస్పిటల్ డ్యూటీలో ఎవరుంటున్నారో పట్టించుకోక, ఎందుకు? దీనికి వైద్య శాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి. అదే విధంగా నేను కోరుతా ఉన్నాను,
గతంలో పిఠాపురం నియోజకవర్గం అంటే చారిత్రాత్మకంగా, మహారాజా పట్టణంగా, ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పేరుగన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఈరోజు కులదోషణలు, హాస్పిటల్లో మరణాలు ఇవా ఇదే విధానం జరిగే విధానం మనం చూస్తూ ఉంటే మేము ఈ రెండిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎండపల్లి స్కూల్లో జరిగిందో నేను ఒక ఎంఈఓ గారికి, డిఈఓ గారు, అదే విధంగా కలెక్టర్ గారు, అదే విధంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు వెళ్ళి వాళ్ళందరూ బాధితుల దగ్గర నుండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఆ ఇష్యూ ఎండపల్లి ఇష్యూ సెటిల్ అవ్వలేదు. ఇంకా అది రగులుతోనే ఉన్నట్టుగా నాకు తెలిసింది. అందుకే ఇప్పుడు డిఏఓ గారితో కూడా మాట్లాడాం. కలెక్టర్ గారిని కూడా కలవడానికి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఆయన విజయవాడ మీటింగ్ వెళ్ళారు. రేపు మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఇంకెక్కడ ఏ స్కూల్లో కాదు, ఎక్కడా కూడా కుల వివక్షతకి సంబంధించి అది ఎవరైనా కానివ్వండి, కుల వివక్షతకి సంబంధించి ఏ ఇష్యూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో రావడానికి వీల్లేదు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వటం ఈ నియోజకవర్గానికి మంచిది కాదు. అన్నిటిలో కన్నా ప్రసిద్ధి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. అంతేకాదు, వైద్య శాఖ మంత్రి గారు తక్షణం పిహెచ్సిలన్నింటినీ కూడా పరిశీలించాలి. తక్షణం విజిట్ చేయాలి పిఠాపురం హాస్పిటల్ని, చేబ్రోల్ హాస్పిటల్ కూడా. మీ ప్రజల ప్రాణాలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయా? కంటి తురుపు చేసే కింద ఆ సంబంధిత వ్యక్తుల్ని మీరు సస్పెండ్ చేస్తా, ఇవాళ కాకపోతే నెల కాకపోతే 15 రోజులు కాకపోతే 2 నెలలు కాకపోతే సస్పెన్షన్ రివోక్ అవుతుంది. ప్రాణం తిరిగి వస్తుందా? చనిపోయిన ఆ తల్లి బిడ్డ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ బిడ్డకి తల్లిని ఇవ్వగలరా? ఆ కుటుంబానికి నిన్న చేబ్రోల్లో చనిపోయిన వ్యక్తికి మీరు ప్రాణం ఇవ్వగలరా? ఏదో దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఎవరో ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి సంబంధించిన వాళ్ళు సస్పెండ్ చేసేయండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే కాదు. ఏది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ? ఎవరి మీద ఎవరికి కంట్రోల్ ఉంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ విధంగా చర్యలు జరుగుతున్నాయి? వీటన్నింటినీ ఎందుకు పట్టించుకోరు? ఇది సమాజానికి మంచిది కాదు, నియోజకవర్గానికి మంచిది కాదు, రాజకీయంగా మంచిది కాదు. ఇందులో చదువుకునే మేము ఎవరైతే సమాజంలో ఉన్నారో అందరూ సోదర భావంతో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి మనకి. ఎక్కడ ఎప్పుడు అలాంటివి లేవు మనకి. ఎక్కడెక్కడో చెదురుమది సంఘటనలు వచ్చినా దాన్ని సమర్థించి సర్ది పెట్టే విధానమే మన దగ్గర ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా చూసే విధానం లేదు. అలాంటిది ఎన్ని సంఘటనలు ఇప్పటికి. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి మానభంగం జరుగుతుందా మైనర్ బాలిక మీద? మల్లంలో కుల బహిష్కరణ అంటారా? పిఠాపురం టౌన్ లో కాకినాడకి కోటబేట దూరంలో ఉన్న పిహెచ్సి, రేపు 100 పడకలు కాబోతున్న ఈ సిహెచ్సి, ఇందులో ఒక తల్లికి బాలింతరాలు ప్రాణాలు కోల్పోతుందా? హైవేలో ఉన్న చేబ్రోల్లో హైయెస్ట్ జనాభాకి సంబంధించిన పిహెచ్సిలో డాక్టర్ లేక తాళాలు వేసిండి ఒక వ్యక్తి ప్రాణాలు, హాస్పిటల్ ఫోటోలు చూడండి, హాస్పిటల్ గుమ్మలో చనిపోయాడు అతను. ఫోన్ చేస్తే అంబులెన్స్ 1:30కి రాదా? ఎందుకు రాలేదు 1:30 వరకు అంబులెన్స్ రాకపోవడానికి కారణం ఏంటి? మీరు డబ్బులు సరిగా ఇవ్వట్లేదా? జీతాలు సరిగా ఇవ్వట్లేదా? అంబులెన్స్ మెయింటెనెన్స్ కి ఇవ్వట్లేదా? ఇవేమీ పర్యవేక్షణ చేయరా? ఇవేమీ పట్టించుకోరా? మేము కోరుతా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించి వెంటనే ఆల్ పిహెచ్సిస్, పిఠాపురంలో ఉన్న అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మీద రివ్యూ చేయాలి. హెల్త్ మినిస్టర్ గారు వచ్చి ప్రత్యేకంగా చేయాలి. అలా అయితేనే మీరు ప్రజల ప్రాణాల పట్ల విలువ ఉన్నట్టు. నిర్దాక్షిణ్యంగా ఏ కారణం లేకుండా చనిపోయాడు అతను. ఎంత ఆశతో ఎంత నమ్మకంతో హాస్పిటల్కి వచ్చాడు అతను. వచ్చి హాస్పిటల్ గుమ్మలోనే పడి చనిపోయాడు.
నిజంగా అంబులెన్స్ ఒకవేళ డాక్టర్ లేకపోయినా అంబులెన్స్ వచ్చి ఉంటే అతని ప్రాణాలు కాపాడబడేవి. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిన వాళ్ళేదో ఆక్సిజన్ పెడుతురు, చక్కగా తీసుకెళ్తురు, అతను బతికే పని ఉండేది. అలాగే ఈ సంఘటన ఎండపల్లి సంఘటన చూస్తే 4 రోజుల నుంచి, 5 రోజుల నుంచి జరుగుతుంది. నిన్న బయటకొచ్చింది. వచ్చి పోనీ ఏదో సెటిల్ అయింది. మాట్లాడాం ఎంఈఓ గారు, డీఈఓ గారు అందరూ కలెక్టర్ గారితో సహా అందరితో మాట్లాడాం. అందరూ సెటిల్ అయిందన్నారు. అందరూ ఇదయిందన్నారు. మళ్ళీ రైజ్ అయ్యే మళ్ళీ దాన్ని ఇంకా ఇబ్బందికరంగా స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టే విధంగా, పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టే విధంగా, గ్రామాల్లో వాతావరణాలు పాలయ్యే విధంగా ఇవి ఈ నియోజకవర్గం ఎక్కడా మంచిది కాదు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి అస్సలు మంచిది కాదు. దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది. బాధితుల పక్షాన మేము స్ట్రాంగ్‌గా నిలబడతాం. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడతాం. వారి వెన్నంటే ఉంటాం మేము. ఏదైతే జరిగిందో 2 ఇష్యూస్, ఒకటి కులం పెట్టి మాట్లాడడం, 2 అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం. ఈ రెండిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేనా జరిగేది? ఇదేనా ఆడపిల్లల్ని రక్షించేది? ఇదే జగన్ గారి ప్రభుత్వంలో అయితే భయపడేవారు ఎవరైనా. లేనిపోని అపనిందలేసి, లేనిపోని ఇదేసి, ఆడవాళ్ళు ఇదని అదని చెప్పి ఈ రోజు నడి రోడ్డు మీద జరుగుతుంటే, విద్యాలయాల్లో జరుగుతుంటే, వైద్యాలయాల్లో జరుగుతుంటే ఏం మాట్లాడకపోతే ఎలాగా? స్పందించకపోతే ఎలాగా? తక్షణం స్పందించాలి. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు ఈ ఈ ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ మేము పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ కుటుంబం అంతా కూడా మరి ప్రజల పక్షానే నిలబడడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఇంకా నిలదీయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాగడానికి వీల్లేదు. 1, 2 హాస్పిటల్స్ అన్ని కూడా సెటరేట్ అవ్వాలి. ఎక్కడ మళ్ళీ ఏ హాస్పిటల్, ఏ పిహెచ్సి గాని, ఏ హెల్త్ ఇన్స్టిట్యూషన్ లో గాని జగన్ గారు ఎంత మంచి ఆలోచన చేశారండి. విలేజ్ క్లినిక్లు పెట్టి ఇలాంటి ప్రాణాలు కాపాడడానికైనా విలేజ్ క్లినిక్లు ఎప్పుడూ అక్కడ ఒక హెల్త్ అసిస్టెంట్ ఉండేలాగా ఒక మంచి ఆలోచన చేస్తే మీరు అన్ని మూసేశారా? సచివాలయాలు మూసేస్తారా? హెల్త్ క్లినిక్లు మూసేస్తారా? రైతు భరోసా కేంద్రాలు మూసేస్తారా? ఇంకేం ఉంచుతారు? కూటమి ప్రభుత్వం అంటే అన్ని చక్కగా బాగుంటాయి అనుకున్నాం కానీ కూటమి ప్రభుత్వం అన్ని కూలదీసేయడానికి అనే విధంగా ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉంది. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. సచివాలయాలు ఎవరికి సంబంధించి? జగన్ గారివా? ప్రజలవి. విలేజ్ క్లినిక్లు ఎవరివి? జగన్ గారివా? ప్రజలవి. రైతు భరోసా కేంద్రాలు ఎవరివి? ప్రజలవా? మీకు అర్థం అవదా? ప్రజల కోసం ఏం చేశారో మీకు అర్థం అవదా? జగన్ గారి మీద కోపం ఉంటే వేరేగా మాట్లాడుకోవాలి. అంతేగాని ప్రజల మీద కక్ష తీర్చుకునే విధంగా చేస్తే మాత్రం వైఎస్ఆర్‌సీపీ ఊరుకోదు. ఖచ్చితంగా ఇంకా గట్టిగా పోరాటం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.